రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పై విపక్ష కూటమి పార్టీలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయి. విపక్షాల పట్ల రాజ్యసభ చైర్మన్ పక్షపాతం వహించడమే దీనికి కారణమని వెల్లడించాయి. రాజ్యసభ చైర్మన్ పై అవిశ్వాసానికి కారణం ఆయన వైఖరి అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. రాజ్యసభ చైర్మన్ తీరుతో విసిగిపోయామని, మరో మార్గం లేకనే అవిశ్వాసం ప్రతిపాదించినట్లు ఖర్గే స్పష్టం చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పై విపక్ష ఇండి కూటమి పార్టీలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయి. అయితే రాజ్యసభ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి గల కారణాలను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ప్రభుత్వ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు. రాజ్యసభ చైర్మన్ ప్రవర్తన ఆ పదవి గౌరవానికి విరుద్ధంగా ఉందన్న ఖర్గే ప్రతిపక్ష నేతలను ఆయన లక్ష్యంగా చేసుకుంటున్నారని, తరచూ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నారని ఆరోపించారు. రాజ్యసభ చైర్మన్ ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిలా వ్యవహరిస్తున్నారని మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఎంతో అనుభవజ్ఞులైన ప్రతిపక్ష నేతలకు చైర్మన్ ఉపన్యాసాలు ఇస్తున్నారని, వారిని మాట్లాడనీయకుండా నిలువరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభలో అంతరాయాలకు ప్రధాన కారణం చైర్మనేనని, ఆయన ప్రభుత్వ అధికార ప్రతినిధిగా వ్యవహరించడమే అందుకు కారణమని ఖర్గే మండిపడ్డారు. రాజ్యసభ చైర్మన్ పై ఎలాంటి వ్యతిరేకత లేనప్పటికీ ఆయన తీరుపై విసిగిపోయామని తెలిపిన ఖర్గే, అందుకే ఆయన తొలగించేందుకు నోటీసులతో ముందుకెళ్లడం మినహా వేరే మార్గం లేదని పేర్కొనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విపక్ష ఇండి కూటమి పార్టీలు రాజ్యసభ చైర్పర్సన్ జగదీప్ ధన్ఖడ్ పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయి. ఈ మేరకు రాజ్యసభ సచివాలయంలో నోటీసు ఇచ్చాయి. ప్రతిపక్ష పార్టీలకు చెందిన 60 మంది ఎంపీలు అవిశ్వాస తీర్మానం నోటీసుపై సంతకాలు చేశారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, డీఎంకే, ఆర్జేడీ, సిపిఐ, సిపిఎం, జేఎంఎంకు చెందిన దాదాపు 60 మంది ఎంపీలు అవిశ్వాస తీర్మానం నోటీసుపై సంతకాలు చేశారు. అయితే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, ఇతర పార్టీల ఫ్లోర్ లీడర్లు తీర్మానంపై సంతకాలు చేయలేదు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న పలువురు అగ్రనేతలు తీర్మానంపై సంతకాలు చేయలేదని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 67B ప్రకారం కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ తీర్మానం ద్వారా ఉపరాష్ట్రపతిని పదవి నుంచి తొలగించవచ్చు. ఆ తీర్మానాన్ని ఆ సమయంలో సభలో ఉన్న సభ్యుల్లో మెజారిటీ ఆమోదించాలి. అయితే ఆ తీర్మానాన్ని ప్రతిపాదించడానికి కనీసం 50 మంది సభ్యులుండాలి. ప్రస్తుత రాజ్యసభ చైర్మన్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై 60 మంది సభ్యులు సంతకం చేశారు. రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం చాలా విచారకరమని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. రాజ్యసభ చైర్మన్ను చూసి ప్రభుత్వం గర్విస్తోందని, ఆయన నిష్పాక్షికంగా వ్యవహరిస్తారని కిరణ్ రిజిజు కొనియాడారు. రాజ్యసభలో తమ కూటమికి మెజారిటీ ఉందన్న కిరణ్ రిజిజు చైర్మన్ పై తమకు నమ్మకం ఉందని పేర్కొన్నారు. రాజ్యసభ చైర్మన్ స్థానానికి ఉన్న గౌరవాన్ని విపక్ష ఇండి కూటమిలోని పార్టీలు అగౌరవపరుస్తున్నాయని కిరణ్ రిజిజు ఆరోపించారు. మరోవైపు పక్షపాతంగా వ్యవహరించడం కారణంగానే తాము అవిశ్వాసం ప్రతిపాదించామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాజ్యసభ చైర్మన్ విపక్షాల పట్ల పక్షపాతంగా వ్యవహరించడంతో పాటు ఆయన ప్రభుత్వ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని, అందుకే మరో మార్గం లేకనే ఆయనపై అవిశ్వాసం ప్రతిపాదించామని ఖర్గే చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.